భారతదేశంలోనే నెంబర్ 1 లీడర్ మోదీ అయితే నెంబర్ 2 స్థానంలో అమిత్ షా ఉన్నారు అంటూ అందరూ భావిస్తున్నప్పటికీ అమిత్ షా గారిని వెనక్కి నెట్టి 2వ స్థానంలోకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు వచ్చారు అంటూ జాతీయ మీడియాలో పనిచేసేటువంటి ఒక ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ తను చేసినటువంటి ఒక వీడియోలో చెప్పిన నేపథ్యంలో నెంబర్ 2లోకి నారా చంద్రబాబు గారు ఏ విధంగా వచ్చారు, ఏ విధంగా అమిత్ షాని వెనక్కి నెట్టారు అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మండవ దుర్గా కుమార్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్కారం కృష్ణ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. భారతదేశంలోనే నెంబర్ 1 లీడర్గా మోదీ ఉంటే నెంబర్ 2 ప్లేస్లో అమిత్ షా ఉంటారు అందరూ అనుకున్నారు. కానీ నెంబర్ 2 ప్లేస్లో ఇప్పుడు నారా చంద్రబాబు గారు ఉన్నారు, అమిత్ షాని వెనక్కి నెట్టారు అంటూ ప్రముఖ జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ గారు ఒక వీడియో ద్వారా తెలియజేశారు. ఏంటి సార్ అసలు ఏం జరిగింది? ఇప్పుడు ఎప్పుడైనా రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు ఏమవుతారో తెలియరండి. బళ్ళు ఓడలు, ఓడలు బళ్ళు అవుతాయి అంటారు చూసారా. ఎగ్జాక్ట్లీ ఈ నానుడి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఖచ్చితంగా సరిపోతుంది. ఎందుకంటే 2023 సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కానీ షా ఇంటర్వ్యూలు అడిగితే కూడా ఇంటర్వ్యూ దొరకని పరిస్థితి, చాలా క్లిష్టమైన రాజకీయ ఇదిలో ఉన్నారు ఆయన. అదే వ్యక్తి మళ్ళీ ఒక సెప్టెంబర్కి ఇప్పటికి ఎంత అండి, ఒక 6 నెలలు, 7-8 నెలల్లో జరిగే మార్పులకి అప్పటికి మీరు అన్నట్టు అమిత్ షా గారు సెకండ్ లీడింగ్ పర్సన్ ఇండియాలో. కానీ మొన్న ఎన్నికల తర్వాత జరిగిన పరిణామంలో ఆ స్థానంలోకి చంద్రబాబు నాయుడు గారు వచ్చారంటే అది గొప్ప విశేషమైన అంశం. ఇవాళ నీతి ఆయోగ్ మీటింగ్కి వెళ్తే అన్ని సార్లు కూడా మోడీ గారు పక్కన అది చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయన కావాలని పిలిపించుకుని మరీ పక్కన కూర్చోబెట్టుకుంటున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి ఉన్న 16 మంది లోక్సభ సభ్యుల బలం ఒక బంగారం కన్నా కూడా, నిలువెత్తు బంగారం కన్నా కూడా ఎక్కువ. అంటే ఆ ఎంపీలని బంగారంతో చూసినా కూడా బంగారం కన్నా ఎంపీలే విలువ అనేది ఇవాళ జాతీయ స్థాయిలో అవసరం అట్లా ఉంది భారతీయ జనతా పార్టీకి. దాంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని చాలా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి మొన్న బడ్జెట్లో కూడా ఆంధ్రప్రదేశ్కి బాగా నిధులు ఇచ్చారనే ఎంత ఇచ్చారనే తర్వాత మాట ఒక పేరైతే వెళ్ళిపోయింది. అలాగే బీహార్కి కూడా వచ్చింది నితీష్ కుమార్ గారు, చంద్రబాబు నాయుడు గారు. కానీ వీళ్ళిద్దరిలో కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు హవా ఫుల్గా సాగుతుంది ఢిల్లీలో. 2002లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇదే కీలకమైన స్థానాన్ని ఆక్రమించాడు. వాజ్పేయి గారికి ఈయన ఎంత చెబితే అంత అనేక అంశాల్లో ఆ రోజున ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారి అభ్యర్థిత్వాన్ని కూడా ప్రతిపాదించి ఎస్ అనిపించుకున్నాడు. అసలు ఆయనకి రాజకీయాల్లో లేని వ్యక్తి ఆయన, తర్వాత మైనారిటీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. కానీ బీజేపీ కళ్ళు మూసుకుని సపోర్ట్ చేసింది. అంటే ఆయన అర్హుడు కూడా. అసలు ఆయన ఆ మస్తిష్కంలో అబ్దుల్ కలాం గారి పేరు రావటం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం. అంత అర్హత కలిగిన వ్యక్తి. కానీ ఎవరు కూడా అంతకుముందు అటువంటి ప్రతిపాదన రాలా. అలా చంద్రబాబు నాయుడు గారు కీలకంగా అనేక సార్లు జాతీయ స్థాయిలో చక్రం తిప్పాడు. మళ్ళీ 22 సంవత్సరాల తర్వాత మళ్ళీ అలాంటి కీలక స్థానం, అంత సుదీర్ఘకాలం రాజకీయాల్లో నిలబడటం అనేది చాలా కష్టం. అనేక ఒడిదుడుకులు వచ్చినాయి ఆయనకి కూడా. కానీ ఆయన స్థితప్రజ్ఞతతో ఎదుర్కొన్నాడు. అదే ఇవాళ 2023 సెప్టెంబర్లో చంద్రబాబు నాయుడు గారికి ఇంటర్వ్యూ దొరకని రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమంత్రి బంగ్లాలోకి వితౌట్ అపాయింట్మెంట్ నడిచెళ్ళగలిగిన స్థాయి అయింది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఏంటి? నిన్న కేంద్రంలో ఢిల్లీలో నిరసన ప్రదర్శన చేయడానికి వెళ్ళి, ధర్నా చేయడానికి వెళ్ళి, ఆంధ్రప్రదేశ్లో హత్యలు జరుగుతున్నాయి, ఘోరాలు జరుగుతున్నాయి, గృహదహనాలు జరుగుతున్నాయి, రాజకీయ ప్రత్యర్థుల మీద దాడులు, హత్యలు, మానభంగాలు, ఎన్ని రకాల నేరాలు, ఘోరాలు, కొన్ని వందల గణాంకాలతో వెళ్ళి అక్కడ అబాస్పాలయ్యాడు. ఈయన చెబుతున్న దానికి ఎవరు జాతీయ మీడియా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. ప్రధానమంత్రి నేను మోడీ గారిని షాని కలవటానికి హోంమంత్రిని ప్రయత్నిస్తే వాళ్ళు ఇంటర్వ్యూలో చూసారా మార్పు. అదే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని హేళనగా మాట్లాడాడు. అసెంబ్లీలో పట్టుకుని మేము కనుక
అందరం నిలబడితే నీ 22 మంది సభ్యులు ఎక్కడ ఉంటారన్నాడు. అంటే మీరు ఉండరు, మిమ్మల్ని లేపేస్తామన్నంత బెదిరింపు ధోరణిలో మాట్లాడాడు. అయినా ఆయన నవ్వుకున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు గారు. ఆయన చెప్పాడుగా అసెంబ్లీని ఇది గౌరవ సభ కాదు కౌరవ సభని. కౌరవ సభలో ఇంతకన్నా మంచి మాటలు రావు, మంచి ట్రీట్మెంట్ రాదు, పెద్దలకి గౌరవం ఉండదు, గౌరవం ఉండాలని వీళ్ళు గౌరవించే సంస్కారం వీళ్ళకి లేదు అని ఆయనకి తెలుసు. కాబట్టి ఒక చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు. ఆయన అంత హేళనగా ఈ వాటిని ఏమంటారు సవాళ్ళు ఇసురుతున్నప్పుడు. కానీ ఇవాళ బళ్ళు ఓడలన్నాను చూశారు ఇందాక, తిరగబడింది చరిత్ర. ఇవాళ ఢిల్లీలో ఈయన్ని డేకేవాడు లేడు, పట్టించుకునేవాడు లేడు. మళ్ళీ వచ్చి అమరావతిలో నేను శాసనసభకి వెళ్లకుండా నేను ఇంట్లో కూర్చుని ప్రెస్ కాన్ఫరెన్స్ చెబుతాను, చంద్రబాబు నాయుడు గారు అక్కడ శ్వేతపత్రాలు ఇస్తే నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ఆయనది ప్రసారం కాకుండా అడ్డుకుంటానన్న తీరులో మాట్లాడుతున్నాడు. అరిచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరండి. అట్లాగే నువ్వు ఇంట్లో పెట్టుకునే ప్రెస్ కాన్ఫరెన్స్కి ఏం పవిత్రత ఉంటుంది, దానికి ఏం గౌరవం ఉంటుంది. నువ్వు శాసనసభలో వెళ్ళి మాట్లాడు ఇదే విషయాలు. అవి అవునో కాదో అక్కడ ఇతర సభ్యులు కూడా చెప్తారు. ఒకవేళ కనుక అవి తప్పుడు గణాంకాలు అయితే రికార్డుల నుంచి తొలగిస్తారు. నిన్న విజయసాయిరెడ్డి గారు రాజ్యసభలో ఇలాంటి అవాకులు చవాకులు పేరి గణాంకాలు తప్పుడు గణాంకాలు చెబితే ఆంధ్రప్రదేశ్లో జరిగిన దౌర్జన్యాలు, దాష్టికాలు, హత్యలు, మారణకాండలు, గృహదహనాలు, వాహన దాడులు ఎన్ని చెప్పాడు కదా. అవన్నీ కూడా ప్యానల్ డిప్యూటీ రాజ్యసభ చైర్మన్ ఏం చెప్పారు, మీరు 24 గంటల లోపల సాయంత్రం లోపల మీరు వాటికి రుజువులు కనుక ఇవ్వకపోతే నేను వాటిని రికార్డుల నుంచి తొలగిస్తున్నా కాదు, మీ మీద యాక్షన్ తీసుకుంటా అన్నాడు. రాజ్యసభలో మనకు అవకాశం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకూడదు కదండి. అది పెద్దల సభ, దాంట్లో మాట్లాడుతున్నాం అంటే అది నిజం అనుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఆయన ఆ సభలో తన మీద వచ్చిన ఆరోపణల గురించి ఏమైనా ప్రస్తావిస్తాడు అనుకున్నారు, కానీ అసలు అది ప్రస్తావించలా. ఈ రకంగా ఇవాళ మీరు అడిగారు చూసారా, రాజ్దీప్ సర్దేశాయి ఆయన్ని ఎంత కొనియాడాడంటే అసలు ఇట్లాంటి పరిస్థితి బీజేపీ టీడీపీ 2018లో వీళ్ళు పొత్తు నుంచి బయటకు వచ్చేసాడు. రాష్ట్రానికి ఇది ప్రత్యేక హోదా ఇవ్వలేదని. దాంతో కొంత ఇద్దరు దెబ్బతిన్నారు. ఇప్పుడు వాళ్ళు కావాలని బీజేపీ ఆయన్ని మళ్ళీ ఆహ్వానించి ఈ కూటమిలోకి, ఇవాళ కూటమిలో అత్యధిక స్థానాలు గెలుచుకుని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా మళ్ళీ ఈయన గెలిచి వాళ్ళని ఇక్కడ ఒక వాళ్ళని దీనిలో కూటమిలో భాగస్వాములు చేశాడని ఆయనకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఈయన జగన్మోహన్ రెడ్డి ప్రజల యొక్క ఇది కోల్పోయాడు, విశ్వాసాన్ని తెలవబట్టే అసలు ఈసారి ఆయన్ని దీనికి రానివ్వలా. వాళ్ళంతటి వాళ్లే మొన్న 2023 డిసెంబర్లో చర్చలకు ఆహ్వానించిన దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ కూడా కొంత సహకరించాడు. దాంట్లో ఆయన చొరవ తీసుకోవటం, ఇది సక్సెస్ అవ్వటం. జగన్మోహన్ రెడ్డి గారు అన్ని స్థాయిల్లో వీటిని విఫలం చేయడానికి ప్రయత్నించినాడు, కానీ ఆయన వల్ల కాల. చివరికి ఆయనే ఒంటరైపోయాడు.